శ్లోకాలు చెప్పుకుంటూ స్నానం చేయడం, గురువుగారు చెప్పిన మంత్రాలు చెప్పుకుంటూ స్నానం చేయడం, అలా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఇవి చెప్పుకుంటూ స్నానం చేస్తుంటాం. అలాగే కృష్ణానదిలో కూడా స్నానం చేసేటప్పుడు అక్కడ స్వాములు కొన్ని మంత్రాలు చెప్పిస్తారు. అలా చేయడం వల్ల ఆ మంత్రపూతమైనటువంటి అక్షర సంపుటిలో అంతర్గతంగా ఉండే చైతన్యం అంతా కూడా ఆ పవిత్ర జలాల ద్వారా మనలో ఆవహిస్తుంది, మనం పవిత్రులమవుతాము అని. ఆ తర్వాత అక్కడ తర్పణాదులు చేస్తాం. తర్పణాదుల ప్రాశస్త్యం కూడా చెప్పుకున్నాం. దానాదులు చేస్తాం. దానాదులు కూడా గొప్ప ఫలాన్ని ఇస్తాయి. ఎందుకంటే అంతో ఎంతో సంపద జీవుడు సంపాదిస్తాడు. ఈ సంపాదన అంతా కూడా స్వార్థం కోసం కాదు, పరమార్థం కోసం కూడా అని చెప్పడానికే దానాలు. కేవలం భాగవతంలో గజేంద్ర మోక్షణ ఘట్టంలో మహాకవి పోతన ఒక మాట అన్నాడు, భాగ్యవంతుని భాగధేయమునుంబోలే సరాగ జీవనంబై అని. ఒక భాగ్యవంతుడు గొప్ప సంపద సంపాదించాడు అంటే అది నలుగురితో పంచుకోవాలి, సరాగ జీవనంతో. మంచి జీవుల పట్ల ప్రేమ అనుబంధం కలిగి తన సంపదను కొంతమందికి ఇచ్చి వాళ్ళ ఆనందాన్ని కూడా చూసి అలా అందుకోసం దానాలు చేస్తాం మనం. ఆ దానం అన్నది ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తి చేసామనుకోండి, అది పాత్రదానం. అపాత్రుడు చేసే దానం వల్ల పుణ్యం రాదు. అక్రూరుడు భాగవతంలో కంసుడు పిలిచి చెప్తాడు, పోయి కృష్ణుడిని బలరామకృష్ణుని తీసుకొని రావయ్యా అని. అక్రూరుడు అనుకుంటాడు, ఈ కంసుడు ఎంత దుర్మార్గుడైనా ఈ ఒక్క విషయంలో సన్మార్గుడు అనిపించుకుంటున్నాడు. ఎందుకంటే నాకు ఎంత మంచి పని చెప్పాడే, కాబట్టి నేనేం తపస్సు చేశాను, ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడినో తొలిబావునందు. అంటే నా పూర్వజన్మలో నేను సంపాదించిన ధనాన్ని అర్హులకి ఇచ్చి ఉంటాను, అందువల్ల నాకు ఇప్పుడు ఈ పుణ్యం వచ్చింది. అంటే ఇప్పుడు మనకు కూడా తెలుస్తుంది కదా, ఎవరైనా ఇప్పుడు ధనం సంపాదించినా, బంగారం సంపాదించినా, రత్నరాశులు సంపాదించినా వాళ్ళంతా కూడా అర్హులకు దానం చేయాలి. తప్పకుండా ఈ పుష్కర స్నానాలు చేయించే అక్కడ స్వాములు వేదమూర్తులు ఉంటారు కాబట్టి, వేదాంగ పారంగతులు కాబట్టి, బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి, విజ్ఞాన సంపన్నులు కాబట్టి, అటువంటి వాళ్ళకి దానాదులు చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. అది ఈ దానాల్లో ఉన్న ఆంతర్యం కూడా. స్నానము, దానము, తర్పణాది క్రియలు, తర్వాత పరమాత్మ సేవ. దేవాలయాలు నిర్మించి ఉన్నారు కాబట్టి వెళ్ళి అర్చామూర్తులను సేవించడం వల్ల ఆ అర్చామూర్తి యొక్క కరుణాకటాక్షం మనకు కలిగి మనకు కూడా దైవబలం పూర్తిగా కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే మనం పుష్కర స్నానాలు చేస్తాం, పుష్కర స్నానాల సందర్భంగా దానాలు చేస్తాం, దేవాలయాలు సందర్శిస్తాం. ఓం నమో భగవత్యై కృష్ణవేణ్యై నమో నమః. అదిగో అత్యద్భుతమైనటువంటి అమరావతి ప్రాంతంలో నిరంతరం ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది మాత యొక్క దివ్యమైనటువంటి సౌభాగ్య జలాలలో తమ సౌభాగ్యాన్ని పండించుకుంటున్నటువంటి సమస్తమైన భక్త బాంధవులు అత్యంత కరుణామయుడైనటువంటి బుద్ధదేవుని యొక్క దివ్య విగ్రహ సమీపంలో మహదానందాన్ని పొందుతున్నటువంటి ఘట్టం. అమరావతి నగర వైశిష్ట్య విశేషాన్ని మనసారా తలుచుకుంటూ భగవతి కృష్ణదేవి కృష్ణవేణి యొక్క సౌభాగ్యంలో తమ భాగ్యాన్ని పండించుకుంటున్నటువంటి భక్తులు చక్కగా స్నానాలను సాగిస్తూ పుష్కర స్నాన విశేషాలను ఆచరిస్తూ ఉన్నటువంటి శుభ సమయం ఇది. మహానుభావుడు ఎంతోమంది యతీశ్వరులు, మహాత్ములు, మహానుభావులు, మహర్షులు అందరూ కూడా ఈ నేలను పండించినటువంటి దివ్యమైనటువంటి స్థానం ఇది. అదిగో సాక్షాత్తు వాసుదేవానంద సరస్వతి అనేటువంటి మహానుభావులు, దత్తాత్రేయో స్వయం యతిహి అని అంటారు పరమాచార్యుల వారు, కంచి పరమాచార్యుల వారు స్వామివారిని. వారు దివ్యమైనటువంటి కృష్ణానది యొక్క మహిమను తెలియజేస్తూ కృష్ణానది మహాత్మ్యాన్ని రచిస్తూ అన్నారు. ఒక్క చోట అంటారు వారు, హరేర్గంగాంగ్రభ్యా అభినవ బిసవల్లీ భవతు వా
అధితిష్టత్వీక్షీర్షం సగివి చ పతాకే వసుతరాం ప్రకామం ముక్తేర్నత్వమివ భవతి శ్రీహరితను నమః శ్రీకృష్ణే తే జయ శమిత తృష్ణే గురుమతే. అమ్మా, వాల్మీకి మహర్షి గంగానదిని స్మృతిస్తూ అంటారు రామాయణంలో, అభినవ బిసవల్లి పాదపద్మస్య విష్ణో పురమతన మౌళేహ మాలతీ పుష్పమాలా జయతి జయపతాకాప్యసో మోక్షలక్ష్మ్యా క్షపిత కలికళంక జాహ్నవీన పునాతు అని స్తుతించి ఉన్నాడు మహానుభావుడు. అలాంటి గంగ కృష్ణానది కంటే అధికమైనది. ఎందుకు అధికమైనది కాదు అంటే ఆయన చెబుతూ అంటారు, ఇక్కడ గంగా నది నారాయణుని పాదకమలం నుంచి వెలువడినటువంటి ఒక తామర తీగలాగా ఉండవచ్చు. సర్వేశ్వరుడైనటువంటి శంకరుడి యొక్క శిరస్సుకు అలంకారభూతమైన మాలతీ పుష్పమాల కావచ్చు ఆమె గంగానది. యథేష్టంగా సాయుధ్య ముక్తిని ప్రసాదించేటువంటి ముక్తి పతాక జెండా లాంటిది కావచ్చు. అయినా నీలాగా సాక్షాత్తు నారాయణుని స్వరూపం కాదు కదా, ఆమె అధికురాలు ఎట్లా అవుతుంది అని ఇక్కడ ఎంతో చక్కగా ఉత్ప్రేక్ష చేస్తారు స్వామి కృష్ణానది యొక్క దివ్యమైనటువంటి మహిమా విశేషాన్ని ఇచ్చేస్తూ. అలాంటి కృష్ణానది దివ్య మహిమాన్వితమై ఇదిగో ఇక్కడ ప్రవహిస్తూ అమరావతి తీరంలో చక్కగా అమరేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ విశేషాన్ని భక్తులు అందుకుంటూ ఉన్నటువంటి శుభవేళ జలస్వరూపంగా ఉన్న పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని అర్చిస్తున్నటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి కృష్ణవేణి అనేది మహాబలేశ్వర దగ్గర స్వయంగా సహ్యాద్రి అనబడేటువంటి దివ్య ప్రాంతం నుంచి ఏర్పడినటువంటి దివ్యస్వరూపిణి ఆమె, విష్ణు రూపిణి. అందుకనే విష్ణుపాదోద్భవ గంగా అనేటువంటి ఆ దివ్యమైనటువంటి మాట ఇక్కడ సాక్షాత్ కృష్ణుని యొక్క శరీరం నుంచి ఏర్పడింది అమ్మవారు కృష్ణవేణి అని చెబుతుంది దేవీ భాగవతం. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ సహ్యాద్రి మీద అశ్వత్థ వృక్షంలో నిలిచి ఉన్నాడని, ఆ చెట్టు వ్రేళ్ల నుంచి కృష్ణానది అవతరించిందని ఐతిహ్యం. సహ్యాద్రి మీద బ్రహ్మగారు తపస్సు చేసిన చోట బ్రహ్మగిరి అనేటువంటి స్థానంలో వేదాలు స్వయంగా మూర్తి రూపాన్ని పొంది ఈశ్వరుడు స్తుతించిన స్థలంలో వేదగిరి ఏర్పడిందని, ఆ వేదగిరి వద్ద కృష్ణ పరమాత్మ అశ్వత్థ వృక్షాన్ని ధరించి ఉండగా ఆయన యొక్క పాదాలు వ్రేళ్ల నుంచి ఏర్పడినటువంటిది. ఆ ప్రదేశంలో ఉండేటువంటి ఒక అమలక వృక్షం, ఉసిరిక వృక్షం ఉంది. ఆ ఉసిరిక వృక్షం నుంచి వేణీ నది అనేటువంటి పేరుతో ఒక నది కృష్ణానదితో కలిసి ఇక్కడ ప్రాశస్త్యంతో కృష్ణవేణి నది ఏర్పడిందని పెద్దలు చెబుతారు. శివకేశవుల అభేద తత్వాన్ని తెలియజేసేటువంటి విశేషాన్ని ఇక్కడ ఈ సహ్యాద్రి మీద నుంచి ఏర్పడినటువంటి కృష్ణవేణమ్మ నిరూపిస్తుంది. అలాంటి ఈ నదిలో స్నానం, పానం, నదీ తీరంలో జీవనం అత్యంత ఫలదాయకమని పెద్దలు చెబుతారు. నదీ తీరం అంతా కూడా లెక్కలేనన్ని పుణ్యక్షేత్రాలు. అమరావతి దగ్గర అమరేశ్వరుడు అనేటువంటి పేరుతో సాక్షాత్ పరమేశ్వరుని యొక్క వైభవం తెలియజేస్తూ ఉంటుంది. ఇలాంటి కృష్ణానది సాగర సంగమం వరకు హంసలదీవి క్షేత్రంలో వేణుగోపాలుని యొక్క పాదాల దగ్గర సముద్రంలో కలిసే వరకు స్వయంగా సహ్యాద్రి మీద కృష్ణ భగవాను యొక్క కృష్ణ పాదోద్భవ, కృష్ణ దేహ సముద్భవ అని చెబుతారు. ఆమె భగవంతుని యొక్క శరీరంలోంచి జన్మించినటువంటి తల్లి మళ్ళీ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. 800 మైళ్ళ సుదీర్ఘమైనటువంటి యాత్రలో అనేక విధాలుగా వేణి, కకుద్మతి అనేటువంటి కొయినా అనేటువంటి పేరు కలిగిన నదులను సావిత్రి, గాయత్రి, వర్ణ, పంచగంగ, భీమ, తుంగ, భద్ర, మూసి ఎన్నో నదులను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్ర చరిత్ర, సంస్కృత జీవన స్రవంతినంతా కూడా తాను తగులుతూ ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అటువంటి తల్లి ఇదిగో అమరావతి దగ్గర సమస్త భక్తులను అనుగ్రహిస్తూ ఉండగా అటువంటి అమ్మ కృష్ణవేణమ్మ జాతక కథల్లో కన్హా పెన్నా అని చెప్పబడుతుంది. బుద్ధ జాతక కథల్లో అదిగో బుద్ధుడి సాక్షిగా అక్కడ ఆయన జాతక కథల్లో తానే స్వయంగా ప్రస్తావిస్తారు ఆయన. అట్లాగే కారవేల శాసనం, ఆ శాసనాన్ని చూసినప్పుడు కన్హా పెన్నా అనేటువంటి పేరుతో ఆ కృష్ణవేణి నది యొక్క ప్రశస్తి కనబడుతుంది. స్వయంగా దేవీ భాగవతం చెబుతుంది దివ్యమైనటువంటి కృష్ణవేణమ్మ యొక్క పుట్టుకను గురించి. సాయేవ ద్రవద్రూపా సా గంగా గోలోక సంభవ రాధాకృష్ణాంగ సంభూత భుక్తి ముక్తి ఫలప్రద అని చాలా చక్కగా దేవీ భాగవతం అంటుంది.
రాధాకృష్ణులు కృతయుగ కాలంలో తాము స్వయంగా ఒక సందర్భంలో ప్రళయ కోపంలో తమ గోగోపికలను శపించారట. వారి యొక్క శాపం ప్రభావంతో మీరు భూలోకంలో నదుల రూపంలో జన్మించండి. నదుల రూపంలో దాదాపుగా 12 నదుల రూపంలో జన్మించి వాళ్ళు సమస్తమైనటువంటి ప్రాణులను కాపాడమని చెప్పి వాళ్ళని ఆదరించారంటగా కృష్ణ. ఎందుకంటే బ్రహ్మాండంలో 16వ లోకంగా గోలోకాన్ని చెబుతుంది. అలాంటి గోలోకంలో నుంచి సాయేవ ద్రవద్రూప సాగంగా గోలోక సంభవ రాధాకృష్ణాంగ సంభూత భుక్తి ముక్తి ఫలప్రదాని దేవీ భాగవతం. ఇట్లా రాధాకృష్ణుల అంశతో ఆవిర్భవించినటువంటి గంగ భోగమోక్ష ఫలప్రదాతగా నారాయణుని దివ్యమైనటువంటి శరీరం నుంచి ఆవిర్భవించింది తల్లి. అందుకనే పురా బభూవ గోలోకే సా గంగా ద్రవరూపిణి రాధా కృష్ణాంగ సంభూత తదంశా తత్స్వరూపిణి అని దేవీ భాగవతం కృష్ణవేణి నది యొక్క దివ్యమైనటువంటి అంశను గురించి చెబుతుంది. కాబట్టి రాధాకృష్ణుల శరీరంతో సాక్షాత్ సంబంధాన్ని కలిగి ఉండి దివ్యమైనటువంటి తన స్వరూప స్వభావంతో సమస్త ప్రాణులను కూడా ఆ తల్లి ఇక్కడ అనుగ్రహిస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని ఇదిగో ఇక్కడ పుష్కర స్నాన సమయంలో సమస్తమైనటువంటి భక్తులు కూడా ఇక్కడ అనేక విధాలు తమ యొక్క స్వరూప స్వభావ విశేషాలకు తగినట్లుగా తమ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పునీతమవుతూ ఉన్నారు ఆ దివ్య కృష్ణవేణి జలాలలో చక్కగా స్నానించి. ఎందుకంటే స్నానం దానం పిండ ప్రధానం అతి ముఖ్యమైనది అని చెప్పి చక్కగా తెలియజేస్తుంది శాస్త్రం. పుష్కర సమయాల్లో ఏమి విశేషం అంటే నదీ జలాలలో అధికమైన దైవిక తేజస్సును కలిగి ఉంటాయి ఈ జలాలు. మొదటే చెప్పుకున్నాం మనం, సాక్షాత్తు వరుణదేవుని కుమారుడైనటువంటి వారు పుష్కరుడు. ఆయన ఇచ్చినటువంటి ఆయనకున్నటువంటి నిర్ణయం శాసనాన్ని అనుసరించి తాను ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి ఒక జీవనదిలో సమస్తమైనటువంటి దేవతలతో కలిసి ఉండడం చేత సమస్త దైవిక తేజస్సును సంతరించుకొని ఉంటూ ఉన్నాయి ఈ జలాలు. కాబట్టి ఈ సమయంలో మానవులు స్నానం చెయ్యడం, దానం చెయ్యడం, జపం చెయ్యడం, అర్చన చెయ్యడం, ధ్యానం చెయ్యడం, హోమం చెయ్యడం, తర్పణం చేయడం ఇవన్నీ కూడా మనం ఈనాటి భాషలో చెప్పాలంటే రెమెడీస్ అంటాం. శరీరంలో ఏర్పడేటువంటి బాధలు, మనస్సులో ఏర్పడేటువంటి బాధలు, బుద్ధిలో ఏర్పడేటువంటి బాధలు, ఈ బాధలను పోగొట్టుకోవడం కోసం ప్రాచీన కాలం నుంచి ఇదిగో ఈ విశేషాన్ని పాటించండి, ఇలా చెయ్యండి, తద్వారా మీకు ఏర్పడిన అఘం అంటే పాపం అని అర్థం. అఘమర్షణం అంటాం. అఘమర్షణ మంత్రాలను చెబుతూ ఇక్కడ స్వయంగా అక్కడ బ్రాహ్మణులు మంత్రస్నానాలను చేయించినప్పుడు పాపం కాస్త నశిస్తుంది. అఘమర్షణ మంత్రములు అంటారు. అఘమర్షణ మంత్ర విశేషాల చేత ఇక్కడ పునీతులవుతున్నారు. వేలాది లక్షలాది మంది ఒక్కసారి స్నానం చేస్తున్నప్పుడు ఇంతమందికి కూడా తాను ఇదిగో ఫలితం ఇస్తున్నానని సద్యోఫలితం ఏదైతే ఉందో స్నానం చేసిన మరుక్షణం శరీరంలో ఏర్పడేటువంటి సమస్త దుఃఖాలను నాశనం చేస్తూ మనస్సును పవిత్రీకరిస్తూ బుద్ధిలో ఉండే కల్మషాలను తొలగజేస్తూ అదిగో కృష్ణమ్మ అనుగ్రహిస్తూ ఉన్నారు. నమో కృష్ణవేణ్యై నమో నమః. సర్వతీర్థాల సారమైన కృష్ణానది పుష్కర స్నాన మహోత్సవాలను మనం ఇంతవరకు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నాం. ఇప్పుడు శ్రీ కాకునూరి వారిచే పుష్కర సదాచారాన్ని ఒక్కసారి విందాం. కృష్ణానది పుష్కరాలలో భాగంగా ఈరోజు 9వ రోజు. నమో దేవి మహాగంగే మహాపుణ్యజలైర్యుతే స్నాతుమిచ్చామి దేవేశి ప్రసీద పరమేశ్వరీ. స్నానం చేసే నిమిత్తమై నమోదేవి మహాగంగే అని స్తోత్రం చేస్తున్నాం. ప్రసీద పరమేశ్వరీ అని కూడా నమస్కారం చేసుకుంటున్నాం. 9వ రోజున దైవాన్ని ఆంజనేయుడు అనే రూపంలో స్తోత్రం చెయ్యాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగద అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేత్. ఈ 9వ రోజున కృష్ణవేణమ్మ పుష్కరాలలో మనం ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేసినందువలన మనకు భయం తొలగిపోతుంది. బుద్ధి, వివేకం, చాతుర్యం ఇవన్నీ కూడా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. యశస్సు, ధైర్యము, అరోగము అంటే
రోగం లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల మనం పొందగలిగిన వాళ్ళం అవుతాం. అలాగే ఈరోజు చేయవలసిన దానాలలో దేవతా విగ్రహాలు, శాలగ్రామములు, శయ్యా వస్తువులు వీటిని దానంగా ఇవ్వాలి. విగ్రహాన్ని దానంగా ఇవ్వడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే మనం నిగ్రహం పొందగలుగుతాం. అర్చ మార్గాలలో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనే 5 రూపాలను ఆ పరతత్వం స్వీకరించి ఉంటుంది. ఈ 5 ఐదవది అయిన అర్చామూర్తి విగ్రహ స్వరూపం. మనం విగ్రహం మీద దృష్టి కాకుండా విగ్రహంలో ఉండేటటువంటి పరమాత్మస్వమైన మనం మన బుద్ధిని కేంద్రీకృతం చేయగలగాలి. అంటే విగ్రహం దానం చేయాలి. ఈరోజు 9వ రోజు దైవాన్ని విగ్రహ రూపంలో అర్చించాం. ప్రతిరోజు కూడా ఈరోజు కూడా ఆంజనేయ స్వామి వారి రూపంలో స్తోత్రం చేస్తున్నాం. కానీ విగ్రహాన్ని దానంగా ఇచ్చినందువలన ఇక మన విగ్రహంతో పని లేదు. ఆ పరతత్వం అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, విశ్వవ్యాపకశీలత్వమైన స్వరూపం అనేటటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. దానితో విగ్రహాన్ని మనం దానంగా ఇచ్చేస్తాం. ఏమైనా ఆలయాలలో ఆలయ నిర్మాణం అవుతోంది, స్థలదాతలు ఉన్నారు, ఆలయ నిర్మాణానికి సహకరించే దాతలు ఉన్నారు. ఆలయంలో విగ్రహం ఏర్పాటు చేయాలి, అర్చామూర్తి ఏర్పాటు చేయాలి. ఆ సేవ మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈనాడు చేయవలసిన సంకల్పం. ఏమంటాయి సంకల్పం అంటే ఇప్పుడు మనం విగ్రహం కొనుక్కోవచ్చి ఇచ్చేయడం అనేది ఎంత ప్రయోజనం కలిగిస్తుందో, అలా వీలు కాని పక్షంలో చేతిలో అక్షింతలు తీసుకొని నీరు పోసి దాన సంకల్పం చేసి ఆ పిమ్మట వీలు వెంబడి కొద్ది రోజులలో ఏదైనా ఆలయంలో అలాంటి ఉపచారం చేయడం కూడా అంతే పుణ్యాన్ని మనకు సముపార్జించి పెడుతుంది. పుష్కరాలు అంటే పుణ్య బలం పెంపొందింపజేసుకోవడానికి వచ్చిన సదవకాశం అని చెప్పాలి. నదులను కాపాడుకోవడం, నీటికి ఉండేటటువంటి విలువను తెలుసుకోవడం, ఈ పుష్కరాలని సంప్రదాయం ఇందుకోసమే ఏర్పాటు చేసింది. అప్సుమే సోమో అబ్రవీత్ ఆపో వై సర్వ దేవత ఆహా ఆప ఇద్వా ఉభేషజీ. ఇలా ఎన్నో మనము నీటికి సంబంధించిన మంత్రాలను జ్ఞాపకం చేసుకుంటే ఉదకమే అన్నింటికీ మూలాధారం. ఆ ఉదకం నదీ మాతృక, అందులోనూ కృష్ణవేణి. గురువు కన్యారాశిలో సంచారం చేసే ఈ కాలంలో పుష్కరాలు ఈ 12 రోజులలోనే కాదండి, సంవత్సరం అంతా కూడా ఉంటాయి. పరిగెత్తుకు వెళ్ళి ఈ 12 రోజులలోనే స్నానం చేద్దాం అనే ఆవేగం కూడా పనికిరాదు. మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు విశేష ఉత్సవాలని మనం సంకల్పం చేస్తూ ఉంటాం. మధ్య సంవత్సరం అంతా కూడా నదికి పుష్కరాలు ఉంటాయి. వీలు కుదిరితే ఇప్పుడే వెళదాం, కుదరని పక్షంలో సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ సంకల్పం మటుకు చేద్దాం. ఈ రోజున మన ఇండ్లలో ఉండి చేతిలో అక్షింతలు వేసుకొని నీరు పోసి విగ్రహదానమహంకరిష్యే అని చెబుతూ నీళ్లు విడిచిపెడితే మనకు లోకంలో ఉండే ఈ సహజమైన బంధనాల పట్ల కొద్దిపాటి దూరభావం లభిస్తుంది. వైకుంఠుడు అనుగ్రహిస్తాడు. 9వ రోజున మనం ఆచరించవలసిన విధి విధానాలు కనీసంగా ఇవి. దైవం అందరికీ మేలు కలిగించాలి అని కోరుకుంటూ శుభమస్తు. పుష్కర సమయంలో మనం ఆచరించవలసిన నియమాలను పుష్కర సదాచారంలో తెలుసుకున్నాం కదా గురువుగారు. కవులకి కావ్యాలకి పుట్టినీళ్ళు కృష్ణానది తీరాలు అని మనం అనుకుంటున్నాం. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఈ కృష్ణానది తీరంలోనే ఆముక్తమాల్యద అనే కావ్యానికి శ్రీకారం చుట్టారని అంటారు. మరి అటువంటి మంచి కావ్యం గురించి కొంచెం చెప్పండి. శ్రీకృష్ణదేవరాయల వారు ఎంత మహారాజైనా కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమభక్తుడు. ఈ ఆముక్తమాల్యద యొక్క గొప్పతనం ఏమిటంటే రాసినటువంటి కవి ఒక చక్రవర్తి, వెంకటేశ్వర స్వామి వారి పరమభక్తుడు. ఈ కావ్యం అవతరించింది కృష్ణా తీరంలో, రాయలవారే చెప్పుకున్నారు.
మున్నే కళింగదేశ విజిగీషా మనీషం దండెత్తిపోయి విజయవాటింకొన్ని వాసరంబులుండి శ్రీకాకుళాంధ్ర నికేతనుండగు ఆంధ్ర మధుమధును సేవింపంబోయి హరివాసరోపవాసం బచ్చట గావింప అని చెప్పుకున్నాడు. అంటే కళింగ దేశం జయించాలనే కోరికతో అపారమైనటువంటి సేనావాహిని తీసుకెళ్తూ విజయవాడలో కొన్ని రోజులు ఉన్నారట విశ్రాంతి. విజయవాడలో కొద్ది రోజులు ఉండి అక్కడ సమీపంలో ఉన్నటువంటి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుదేవుని సేవించడానికి వెళ్ళారు. హరివాసరోపవాసం బచ్చట గావింప, అక్కడ ఏకాదశి వ్రతం, హరివాసరం అంటే ఏకాదశి పుణ్య వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉండగా ఒకరోజు అక్కడే బస చేసినట్టున్నారు దేవాలయంలో కృష్ణదేవరాయల వారు. ఆ రాత్రి శ్రీకాకుళాంధ్ర విష్ణుదేవుడు ఆయన కల్లో ప్రత్యక్షమైనాడు. నీలమేఘముడాలు డీలుసేయ గజాలు మెరుగుచామన ఛాయ మేనితోడ అరవిందముల ఖర్చులడగించు జిగిహెచ్చు ఆయతంబో కన్ను దోయితోడ ఉదయార్క బింబంబు నొరపు విడంబంబు తొరలంగనాడు కౌస్తుభముతోడ పులుగురాయిని చెట్టు పొలవన్న నొరవెట్టు హొంబొట్టు జిలుగు రెంటెంబుతోడ తమ్మికేలుండ పెరకేల దండయిచ్చు లేములుడిపెడు లేజూపు లేమతోడ తొలగు దయదెల్పు చిరునవ్వుతోడ కల తదంధ్ర జలజాక్షుడు ఇట్లని ఆనతిచ్చే. ఎంత గొప్పగా వర్ణించారో చూడండి. చాలా చక్కగా భగవత్ సాక్షాత్కారం కలిగింది రాయల వారికి. ఆ భగవంతుడు ఆ సాక్షాత్కరించినటువంటి తన ఇష్టదైవము నీలమేఘశ్యాముడు, అరవింద అలాయతాక్షుడు, కౌస్తుభాలంకారుడు, గరుత్మంతునిపై అధిరోహించి ఉన్నాడు. ఇవన్నీ వర్ణిస్తూ ఇంకా తమ్మికేలుండ పెరకేల దండయిచ్చు లేములుడిపెడు లేజూపు లేమతోడ, అమ్మవారి చేతిలో ఒక పద్మం పట్టుకొని ఉన్నారు. ఆ పద్మం పట్టుకున్నటువంటి లక్ష్మీదేవి ఈ స్వామితో ఉన్నది. అమ్మవారితో కలిపి సాక్షాత్కరించాడు. మనకు వెంకటాచల మహాత్మ్యం స్థల పురాణంలో కూడా పద్మసరస్సు వర్ణన వచ్చినప్పుడు ఆ దేవతలు అమ్మవారిని కీర్తిస్తూ అక్కడ ఒక మాట అంటారు, పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమో నమః అని. పద్మాన్ని హస్తములో ధరించినటువంటి ఓ జగన్మాత, ఋగ్యజుస్సామ అధర్వణ వేదముల విజ్ఞానమంతయు కూడా తన కైవసం చేసుకుని ఉన్నటువంటి ఓ తల్లి మమ్మల్ని కరుణించుని దేవతలను ప్రార్థిస్తారు. సరిగ్గా కృష్ణదేవరాయల వారు ఆ వర్ణనలన్నీ కూడా ఎప్పుడూ చదివి ఉంటారు, ఆయన భక్తుడు కాబట్టి. తమ్మికేలుండ, ఆ పద్మహస్తే అనే మాట అక్కడ అచ్చ తెలుగులో వచ్చింది. తమ్మికేలుండ పెరకేల దండయిచ్చు లేములుడిపెడు లేజూపు లేమతోడ, దారిద్ర్యాన్ని నశింపజేసే తల్లి ఆ తల్లి. తొలకు దయదెల్పు చిరునవ్వు తోడ, ఆ దేవదేవుని యొక్క ఆ అధరాంచలములపై దయారసం ప్రవహిస్తూ ఉంది. అటువంటి దయతో నన్ను పలకరించాడు భగవంతుడు అంటాడు ఆయన. ఆ పలకరించిన భగవంతుడు ఏం చెప్పాడంటే, ఒక కావ్యం రాయవయ్యా, నాకు ఇష్టమైనటువంటి ప్రబంధం నిర్మించు. ఇతఃపూర్వే నువ్వు సంస్కృతంలో ఎన్నో ప్రబంధాలు చెప్పావు, అవి నాకు ఆనందం కలిగించాయి, ఇప్పుడు తెలుగు భాషలో చెప్పు అన్నాడు. అది తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు ఈను తెలుగు వల్ల హుండ తెలుగు కండ ఎల్ల నృపులుగులో ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అనే పద్యం అప్పుడు వచ్చింది. అంటూ గోదాదేవి కథను చెప్పమన్నాడు. అలాగే రాయలవారు ఆముక్తమనదని రచించి ఆ దేవదేవునికి అంకితం చేశాడు. అలా అవతరించింది ఆ కావ్యం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నల్ల బంగారంగా కొనియాడే కృష్ణవేణమ్మ పుష్కరాల మహోత్సవాన్ని బీచుపల్లి క్షేత్రం నుండి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. ఓం నమో కృష్ణవేణ్యై నమో నమః. అదిగో అమ్మ కృష్ణవేణమ్మ స్వయంగా తన యొక్క దివ్య జలస్వరూపంతో బీచుపల్లి ప్రాంతాన్ని చక్కగా పరిపుష్టం చేస్తూ అక్కడున్నటువంటి సమస్తమైన భక్తజన హృదయాలను పరవశింపజేస్తూ తన యొక్క దివ్య అందాలతో తళ్ళుకు బెళ్ళుకు హృదయాలతో అనేక విధాలైనటువంటి బాధలతో కష్టాలతో వచ్చినటువంటి భక్తుల హృదయాలకు చల్లగా సేదతీరుస్తున్నటువంటి అమ్మ కృష్ణమ్మ బీచుపల్లి ప్రాంతంలో అదిగు భక్తులకు కావలసిన సౌకర్య విశేషాలను స్థిరీకరించినటువంటి సమస్తమైన అధికార బృందాలు వారి యొక్క బాగోగులను నిరంతరం పరిరక్షించేటువంటి విధిలో వాళ్ళు మగ్నమై ఉండగా అనేక విధాలుగా ఉన్నటువంటి భక్తులు తమ యొక్క
దేహ శరీర మానసికాది సంస్కారాలను అనుసరించి తాము తమ పుష్కర స్నాన విధులను నెరవేరుస్తూ ఉన్నారు. ఆబాల గోపాలం, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు అనేక తరాలలో, అనేక స్థరాలలో, అనేక శైలులలో జీవన విధానాన్ని నడిపేటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలుగజేసే అమ్మ కృష్ణమ్మ, ఆంజనేయుడు స్వయంగా తాను ఇక్కడ ప్రత్యక్షమై తాను సమస్త భక్తులను ఇక్కడ తాను అనుగ్రహించేటువంటి ఈ స్థానంలో ఆమె అందరికీ కూడా మనస్సులో స్థైర్యాన్ని కలుగజేస్తోంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చక్కగా చెబుతుంది ఈ శాస్త్రం. ఏమంటే బలమైనటువంటి మనస్సు, ఆలోచనలు, శక్తివంతమైనటువంటి శరీరంతో అన్నిటినీ సాధించవచ్చని నిరూపిస్తారు స్వామి ఆ మొదటి రామదాస్ అయినటువంటి హనుమ. అటువంటి హనుమకు సాక్షాత్ అద్భుతమైనటువంటి స్థానం బీచ్పల్లి. అదిగో విశాలమైనటువంటి తన యొక్క తరంగాలతో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చూస్తున్నంత వరకు కూడా తాను ఆనందాన్ని కలుగజేస్తూ ఆ తల్లి ప్రవహిస్తూ, ఇదిగో పుష్కర స్నాన విధిలో చేయాల్సినటువంటి కార్యాలు చక్కగా నిర్వహించి తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తన యొక్క ఫలాన్ని, తానిచ్చే ఫలాన్ని అందుకొమ్మని సమస్త భక్త బాంధవులను కూడా ఆహ్వానిస్తోంది ఆ తల్లి. పుష్కర స్నానం పుష్కరుని యొక్క అనుగ్రహంతో చేయవలసిన కాలాన్ని, చేయవలసినటువంటి పనిని శాస్త్రం చక్కగా తెలియజేస్తుంది. ఎందుకంటే పుష్కర ప్రాంతంలో పుష్కర వ్రతం, ఈ కృష్ణా పుష్కర దినాలలో అపమృత్యు పరిహారార్థం పుష్కర వ్రతం చేయవచ్చు అని శాస్త్రం చెబుతుంది. కృష్ణ, పుష్కరుడు, బృహస్పతి, నారాయణుడు, భాస్కరుడు, మహాలక్ష్మి, గణేశ్వరుడు, శ్రీకృష్ణుడు, సరస్వతి, పార్వతి, మహేశ్వరుడు, అనంతుడు, నృసింహుడు, వామనుడు, శ్రీరామచంద్రుడు అంటే ఎవరి ఇష్టదైవం, ఎవరికి నచ్చినటువంటి వారి యొక్క మహామంత్ర జపాలు చక్కగా చేయవచ్చు, చెయ్యాలి అని కూడా చెబుతుంది. తద్వారా బుద్ధిలో ఏర్పడేటువంటి కల్మషాలు, దోషాలు, అఘం అంటే పాపం అని అర్థం. ఎలా ఉంది పాపము? ఏదైతే అసౌకర్యాన్ని కలిగిస్తుందో అది పాపం. పాపం వల్ల వచ్చేటువంటి ఫలితం దుఃఖం. శరీరంలో సరిగ్గా స్నానం సరిగ్గా చెయ్యనప్పుడు, చెమటబట్టి అనేక విధాలుగా ఉన్నప్పుడు ఏ విధమైన ఆలోచన లేని వాడికి కూడా ముందు ఆలోచన వచ్చేది ఏమిటంటే ముందు ఈ బాధ తొలగిపోవాలని. కాబట్టే మొట్టమొదట స్నానం చేయాలనుకుంటాడు. అందుకనే స్నానం అనేటువంటిది శరీరానికి నదీమ తల్లి ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం, కనబడే ఫలితం. కాబట్టే స్నానంతో దేహంలో ఉన్న బాధలు తొలగించుకుంటున్నాడు, ధ్యానంతో మనస్సులో ఉన్నటువంటి బాధలు తొలగించుకుంటున్నాడు. ఆ ధ్యానంలో ఉన్నతోన్నతమైనటువంటి స్థితుల ద్వారా బుద్ధిలో ఏర్పడేటువంటి కల్మషాలను తొలగించుకుంటున్నాడు. ఈ విధంగా 3 రకాలైనటువంటి శరీరాలు ఏవైతే ఉంటూ ఉన్నాయో, ప్రతివాడికి 3 రకాల శరీరాలు ఉన్నాయంటుంది శాస్త్రం. కాబట్టి ఎదురుగుండా కనబడేటువంటి శరీరం సూక్ష్మ శరీరం, కారణ శరీరం, 3 శరీరాలలో కూడా శుద్ధి చేస్తున్నటువంటి కృష్ణవేణమ్మకు నమస్కరించి ఆమె అనుగ్రహాన్ని పొందుతాం. నమో కృష్ణవేణ్యై. ఇంతవరకు సరస్వతి ఉపాసకులు డాక్టర్ మేడసాని మోహన్ గారి ద్వారా కృష్ణా నదీ తీర ప్రాంతంలో జన్మించిన కవుల గురించి, సాహిత్యం గురించి తెలుసుకున్నాం. అలాగే పుష్కర మహోత్సవంలో పాల్గొన్న భక్తజనుల పరవశాన్ని వీక్షించాం. శ్రీవారి నమూనా ఆలయం నుంచి స్వామివారి సేవలను వీక్షించే భాగ్యాన్ని పొందాం. ఇక ఇప్పుడు చిన్నారులకు స్వామివారి దివ్యాశీస్సులు అందించే శతమానంభవతి కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.